వేడి వేడి అన్నంలో పండు మిరపకాయలు, పచ్చి దోసకాయ ముక్కలు వేసి చేసిన పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి తింటే గనక టేస్ట్ అయితే అమోఘంగా ఉంటది. ఈ ఫ్రై పాన్ ని ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. మీరు గనక వీరు 12 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే గనక ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. కమింగ్ టు రెసిపీ, పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనక్కాయ గింజలు ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఇలా ఎండు మిరపకాయలు, పండు మిరపకాయలు రెండు వేసి అవి ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకున్నాక ఇలా పండిన టొమాటోలు, ఎక్కువగా కొత్తిమీర కాడలు, కొంచెం కొత్తిమీర ఆకు, వంకాయలు. వంకాయ ఎప్పుడైనా దోసకాయ పచ్చడిలో వేస్తే గ్రేవీలా వస్తుందండి. ఇవి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఎల్లిపాయి, ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టడం వల్ల బరకగా వస్తుంది, మెత్తటి పేస్ట్ లా కాకుండా. దీనిలోకి కొంచెం లావుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని అంతా కలుపుకొని గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం. దీనికైతే తాలింపు ఏమి వేయరు, మీకు కావాలంటే గనక వేసుకోవచ్చు. తాలింపు లేకుండానే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.